హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా ఇదైతే పెద్దల పండుగ రోజు నెక్స్ట్ చేసిన ప్రాసెస్ అంతా ఈ వీడియోలో అయితే షూట్ చేశానండి. ఇంకా మా ఫస్ట్ వీడియోలో అయితే వంటలు వండడము, డే మొత్తం క్లీనింగ్ ఎలా ఉంది అదైతే షూట్ చేశాను కదా. ఇంకా ఇదైతే నైట్ మేము ఎలా ప్రేర్ చేసామో మొత్తం అయితే ఈ వీడియోలో షూట్ చేశాను. ఇంకా ఇదిగోండి, ప్రార్థన చేసే వాళ్ళు అయితే వచ్చి ప్రార్థన చేసి అయితే వెళ్ళారు. ఇంకా ఆ తర్వాత మా హస్బెండ్ అయితే సాంబ్రాన్ని అయితే వేస్తున్నారు. ఎవరైతే పెద్దవాళ్ళు అయితే చనిపోయి ఉంటారో వాళ్ళందరూ అయితే తలుచుకొని ఈరోజు అయితే ఇలా సాంబ్రాన్ని అయితే వేసుకుంటాము ఇంట్లో. ఇంకా నేను మా పిల్లలు మొత్తం అందరం అయితే కూర్చొని కాసేపు పెద్దవాళ్ళని అయితే గుర్తు చేసుకొని ఇలా అయితే అందరికీ సాంబ్రాన్ని అయితే వేసి వచ్చాము. ఇంకా కాసేపు బయట అయితే కూర్చోవాలి, ఇలాగా వాళ్ళు వచ్చిపోతారు అన్నట్టుగా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఇలా సదింపులు ఇచ్చిన తర్వాత ఎమ్మడే ఇలా లోపలికి వెళ్ళకూడదు, కాసేపు బయట కూర్చొని అయితే వెళ్ళాలని. ఇంకా మా హస్బెండ్ మీ అందరికైతే సలాం అలైకుం అని అంటున్నారు. ఇంకా బాబు చూడండి రోడ్డు మీద ఇలా ఆడుకుంటున్నాడు. ఇంకా పాప అయితే మొబైల్ అయితే చూస్తూ కూర్చుంది. ఇంకా ముందుకు వచ్చా చూడండి, సలాం అలైకుం అని చెప్తున్నాడు మా బాబు కూడా మీ అందరికీ. ఇంకా ఫస్ట్ వాళ్ళ పేరు మీద ఒక ప్లేట్ భోజనం అంతా నోరున్న మనుషులకు వేసే కన్నా నోరు లేని ఇలాంటి జీవాలకు వేస్తే వాళ్ళు తిన్నంత హ్యాపీగా ఉంటుందని మా మనసుకు అనిపించి మేమైతే ఇలా అయితే వీటికైతే వేసాము. మీరు మళ్ళీ కమెంట్స్లో వాళ్ళకి తీసిన అన్నం వీళ్ళకి పెట్టారు అలాంటివి ఏమనకండి. మా మనసుకు అలా అనిపించింది, నోరు లేని జీవాలకు పెట్టే దానికన్నా ఇంకా ఇంతకన్నా పెద్దది ఇంకేముంటుంది అన్నట్టుగా మేమైతే ఇలా అయితే వాటికైతే వేసాము. ఫస్ట్ ఆ 4 కుక్కలు తిన్నాయి, చివరిలో దీన్ని అయితే తిననివ్వలేదు. అందుకే మళ్ళీ దీన్ని సపరేట్గా అన్నం అయితే కలుపుకొచ్చి ఈ కుక్కకైతే పెట్టాము. అది కొంచెం భయపడుతుంది ఈ మిగతా కుక్కల్ని చూసి. ఇంకా దానికి కూడా సపరేట్గా అన్నం తీసుకొచ్చి అయితే పెట్టాము, అది కూడా తింటూ ఉంది. ఇదిగోండి, మేము ముందుకు వస్తుంటే ఏదో దానికి హాని చేస్తామన్నట్టుగా అదైతే భావించి మమ్మల్ని చూసి అయితే దూరంగా వెళ్తుంది. నేను వీడియో తీస్తున్నాను అంతే. ఇంకా కాసేపు దానికి అర్థమైన తర్వాత తినింది మొత్తం. ఇంకా మా పిల్లలు ఇద్దరు స్వీట్స్ పెట్టింటాం కదా, నాకు ఆ స్వీట్ కావాలి, నాకు ఈ స్వీట్ కావాలని ఇద్దరైతే గొడవ పడుతున్నారు. మేము కూడా చిన్నప్పుడు అలాగే గొడవ పడేవాళ్ళం, మేము మా తమ్ముడు అలాంటి వాళ్ళందరం. ఇంకా అన్నీ అది కావాలి ఇది కావాలన్నారు, కానీ లాస్ట్కి ఏదో ఒక స్వీట్ తీసుకొని తినేసి పక్కకైతే వచ్చేసారు. ఇంకా ఇలా అయితే పూజ గదిని అయితే ఇలా అయితే అలంకరించాము. ఫ్లవర్స్ ఏం రాలేదు ఊర్లోకి, ఫ్లవర్స్ వచ్చింటే మంచిగా డెకరేట్ చేసేవాళ్ళం, ఫ్లవర్స్ రాలేదు. ఇంకా ఇలాగా మా పెద్దల పండగ అయితే ఇలా అయితే జరిగింది. ఇంకా అంత అయిపోయిన తర్వాత ఈవినింగ్ అయితే చికెన్ పకోడా కోసం అయితే నేను మ్యాగ్నేట్ చేసి పెట్టింటిని. చికెన్ పెట్టామండి సదింపులప్పుడు, అందుకే ఇంకా సపరేట్గా అయితే ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత నైట్ అయితే ఇలా చికెన్ లెగ్ పీస్ అవన్నీ అయితే ఫ్రై చేస్తున్నాము. చికెన్ పకోడా అని అంటారు కొంతమంది, మేమైతే కబాబ్ అంటాము. ఇలాగ మంచిగా ఆయిల్లో డీప్ ఫ్రై అయితే చేసుకుంటున్నాము. ఇంకా ఇప్పుడు పని చూడని ఎంత ఉందో, ఇవైతే కొంచెమే అంట్లు, కానీ తర్వాత ఇంకా ఎక్కువ పడినాయి మేము తిన్న తర్వాత. ఇంకా అంట్లు మొత్తం నైటే వాష్ చేసేసి పనుకున్నాను. మళ్ళీ మార్నింగ్ పాపకు స్కూల్కి రెడీ చేయాలి కదా, అందుకే నైటే పని అంతా మొత్తం క్లియర్ అయితే చేసేస్తున్నాను. హడావుడి మొత్తం ఇలా ఉంది ఇంట్లో. ఇలా మంచిగా దీపారాధన చేస్తే మాటికి చూడాలనిపిస్తుంది నాకెందుకో దేవుని రేపు. ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అండి. నాకు మా హస్బెండ్కి కొంచెం పని ఉంటే వేరే ఊరికైతే వెళ్ళాల్సి వచ్చింది. ఇంకా ఇద్దరం అయితే పొద్దున్నే స్నానాలు అయితే అయిపోయాయి, టిఫిన్లు తినేసాము. ఇంకా బయలుదేరడానికి ముందైతే నేను వీడియో అయితే షూట్ చేశాను. మా హస్బెండ్ అయితే కామెడీగా నవ్వుతున్నారు. అదే బయటికి వెళ్తున్నామని మీ అందరితో చెప్తున్నాను. మీ పండుగ ఎలా జరిగిందో కమెంట్స్లో కమెంట్ చేయండి. అదే ముస్లిమ్స్కి అంటున్నాను, అందరైతే చేసుకోరు కదా. ముస్లిమ్స్ ఎవరైనా వీడియో చూస్తుంటే మీ పండుగ ఎలా జరుపుకున్నారో కమెంట్స్లో కమెంట్ చేయండి. ఇంకా బుర్ఖా అయితే వేసుకొని బయటకు అయితే వచ్చేసాము. ఇంకా బీగం వేసేసి ఇంటికి వెళ్ళాలి. ఇంకా పిల్లల్ని అయితే స్కూల్కి అయితే పంపించాను కదా, వాళ్ళు ఎవరు రారు, నేను మా హస్బెండ్ ఇద్దరం అయితే వెళ్తాము బయటికి. మళ్ళీ పని చూసుకొచ్చేసి ఈవినింగ్ వరకు ఇంటికి అయితే వచ్చేస్తాము.
ఇదిగోండి డోర్ అయితే వేసేస్తున్నాను. ఇంకా బీగం అయితే వేసేసి బయటికి అయితే వెళ్ళిపోతున్నాం. బైక్ మీద మా హస్బెండ్ అయితే వెయిట్ చేస్తున్నారు ఎంతసేపు అని. ఇంకా బైక్ ఎక్కేసి అయితే వెళ్ళిపోతూ ఉన్నాము. ఇంకా పని ఉందని చెప్పాను కదా, కాస్త బ్యాంక్ దగ్గర పని ఉంటే బ్యాంక్లో పని అయితే చూసేసుకున్నాము. ఇంకా చూస్తూ ఉండండి. మా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని, కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా. ఇంకా ఇంకో పని ఉంటే బయటికి అయితే వచ్చేసి నేను మా హస్బెండ్ అయితే ఇలా కూర్చొని అయితే వెయిట్ చేస్తున్నాము ఆ పని కోసం. పని పూర్తవగానే ఇంటికి అయితే బయలుదేరాలి. ఇంకా మధ్యలో చిప్స్ అమ్మేటోళ్ళు వచ్చింటే చిప్స్ అయితే తీసుకున్నాము. మా ఆయన తినలేదు, కానీ నేను తిందామని ప్యాకెట్ తీసి పక్కన పెట్టాను. ఇంకా మధ్యలో మా చిన్న చిన్న బాబు వీడియోస్ అయితే పెట్టాను. ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి మొబైల్ ఉంటే ఇంకా ఏ బొమ్మలు అవసరం లేదు, ఎవరితో అవసరం కూడా లేదు. బ్రదర్ సిస్టర్ కూడా ఆడుకోవడం కష్టమే. ఇవైతే మా వెహికల్స్ అండి. మొన్న షార్ట్స్లో అయితే వెహికల్స్ చూపించాను కదా, అవే ఇవి జాన్ డీర్ డోజర్ అంటారు. ఇవి పొలాన్ని మొత్తం ఒకే లెవెల్లో ఉంచడానికి అయితే ఉపయోగిస్తారు. మీలో ఎంతమందికి ఇవి ఏ విధంగా పనిచేస్తాయో కమెంట్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బై ఆల్ ఆఫ్ యూ.